ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఆగ్రహానికి ఖచ్చితంగా మనం న్యాయంగానే ఆయన ఆగ్రహం ఉంది వెలిపిస్తే ఆయన, ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుండి సంజయ్ కానీ మిగతా కడియం శ్రీయర్ కానీ ఇంకా ఎవరైతే గత తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఈ పార్టీలోకి రావడాన్ని జీవన్ రెడ్డి గారు ఎట్లయితే వ్యతిరేకిస్తున్నారో ఖచ్చితంగా సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీలోకి రావడం వల్ల వాళ్ళకి లేనిపోని అనేక అవకాశాలు ఇవ్వాల్సి వస్తుంది ఒకటి. రెండవది, గతంలో సీనియర్లకు ఉన్న ప్రియారిటీ తగ్గి వీళ్ళకి ప్రియారిటీ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా నువ్వు గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరైనా సరే రాజీనామా చేసి రావాలి. జాతీయ కాంగ్రెసే ఏఐసిసినే ఏ పార్టీ నుండైనా మనం చేర్చుకోవాలంటే ముందుగా వాళ్ళు రాజీనామా చేసి రావాలి అని చెప్పేసి మీరు తీసుకున్న నిర్ణయానికి మీరే వ్యతిరేకిస్తే రాళ్లతో కొట్టండి, కాంగ్రెస్ పార్టీ నుండి పోయిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి, చెప్పులేయండి అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి రాజీనామా చేయకుండా ఇవాళ ఈ 5 ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకున్నారు? మరి ఆయనకు అది ప్రశ్నిస్తే తప్పెట్లయితుంది? ఇవాళ ఈ ఆగ్రహము కేవలము జీవన్ రెడ్డిది ఒక్కటి మాత్రమే కాదు, అందరూ సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరిది కూడా. రేవంత్ రెడ్డి పార్టీ మారి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రి అయినట్టుగా వాళ్ళు కూడా పార్టీ మారి మంత్రులు అయితే వాళ్ళు కూడా వీళ్ళ అవకాశాలని కొట్టేస్తే రేపు ఈ తెలంగాణలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకొని ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇవ్వడానికా? మరి కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ అంతా కూడా ఏం కావాలి? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా బలిగారా? వాళ్ళకి అవకాశాలు కోల్పోరా? ఇవాళ కడియం సీఎంని తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ డిప్యూటీ సీఎం చేస్తానంటే మరి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఏం కావాలి? లేదా మంత్రులు చేస్తానంటే ఇప్పుడున్న మంత్రులు ఏం కావాలి? అంటే సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఏం కావాలి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? లేదంటే ఆ సీనియరు పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి ఇలా మంత్రి చేస్తా అంటే మరి కాంగ్రెస్లో ఉన్న సీనియర్లంతా ఏం కావాలి? గతంలో కేసీఆర్ చేసిన తప్పునే ఇవాళ రేవంత్ రెడ్డి చేయడానికి పూనుకుంటున్నాడు. కాంగ్రెస్లో ఉన్న సీనియర్లంతా రేపు తిరుగుబాటు చేస్తే నా పదవికి గండం రాకుండా నేను అట్లనే 10 ఏళ్ళు ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలంటే నేను ఈ సంఖ్యను పెంచుకొని నా అనుచరులను పెంచుకొని చేస్తా అంటే అది టీఆర్ఎస్ పార్టీ నడిచిందేమో కానీ అది ప్రాంతీయ పార్టీ. ఇది కాంగ్రెస్లో నడిచే అవకాశం లేదు. కాంగ్రెస్లో ఎట్టి పరిస్థితుల్లో అది జాతీయ పార్టీ, 105 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కాంగ్రెస్లో ఏ రాత్రైనా ముఖ్యమంత్రి మారచ్చు, ఏ రాత్రైనా ముఖ్యమంత్రి కొత్తవాడు రావచ్చు, దిగిపోవచ్చు. అట్లాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఆ పప్పులు రేవంత్ రెడ్డి పప్పులు అక్కడ ఉడికే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే 12 సీట్ల నుండి 14 సీట్లు ఎంపీ సీట్లు వస్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రగల్భాలు కాకపోయి కేంద్రం దగ్గర ఒప్పించి వచ్చిండు. మరి ఇవాళ 8 సీట్లకే పరిమితమైండు. ఇవాళ బీజేపీకి సహకరించండి అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆయన పదవి ఉంటుందో ఊడుతుందో అని చెప్పేసే పరిస్థితులలో చర్చ జరుగుతున్న క్రమంలో ఇవాళ ఇట్లాంటి నాటకాలు ఇట్లాంటి డ్రామాలు వేయడం వల్ల ఎక్కువ రేవంత్ రెడ్డికి నష్టం. వాళ్ళందరినీ తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోహితం పెరగడం కంటే కూడా అది బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న 65 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 65 సీట్లను కరెక్ట్గా కాపాడుకోగలిగితే అంతకంటే సంతోషం లేదు. తిరిగి అందరినీ తీసుకొస్తే కలగూర కంప అయిపోయి వాళ్ళకి అవకాశాలకు ఉన్న వాళ్ళకి అవకాశాలు లేకుండా వాళ్ళకి అవకాశాలు లేకుండా తిరిగి బీఆర్ఎస్కు పట్టిన గతే మళ్ళీ కాంగ్రెస్కి పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి సలహాను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డి గారు. లేదంటే ఖచ్చితంగా సీనియర్లంతా వేరే దారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.